ఇప్పుడు ఈ 75 years అయినాక కూడా మేము వస్తే ఇది చేస్తాము అనడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? విద్యార్థులు వామపక్ష భావాలతో ఉన్నాం. ఈ 75 years పడుతుందా ఒక దేశం అభివృద్ధి కావడానికి? కొన్ని పార్టీలు వాళ్ళు చెప్పింది చేయలేకపోవటం అనేది ఎన్నికల కోసమే వాగ్దానాలు ఇచ్చినట్లు జరుగుతూ వస్తా ఉంది. కొద్దిగా కొంతమంది వైలేట్ చేశారు, కొంతమంది ఇంప్లిమెంట్ చేశారు. మనకు ఒక రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా ఆయా పార్టీలు ప్రజల కొరకు మేనిఫెస్టో పెట్టుకున్న తర్వాత కూడా ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకపోవడము దానికి చట్టబద్ధత లేదనే భావన అనుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ డేస్ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అనుసరిస్తున్నాడు ఎన్టీ రామారావు అని చెప్పి ఎన్టీ రామారావు గారితో చేతులు కలిపి మొన్న తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత 17 దఫాల ఎలక్షన్ జరిగింది. ఈ 17 దఫాలు జరిగిన ప్రభుత్వాలలో మాది పేదోళ్ళ ప్రభుత్వం అంటారు. కానీ పేదోళ్లకు ఇంకా పేదోడు ఉన్నాడంటే దానికి కారకులు ఎవరు? మరి విద్యా జీవితాన్ని మార్చుదని అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అమలు చేస్తారు. మొదటి దఫగా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత చంద్రబాబు చాలా సుదీర్ఘ విజన్ ఉన్నటువంటి నాయకుడు అని అవకాశం ఇచ్చారు. ఎందుకు మరి ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయలేకపోయారా? మీరు కూడా ఆ పార్టీలో ఉన్నారు. స్వామిదాస్ ఉద్యోగం రిజైన్ చేసి వచ్చాడు, జీవితం త్యాగం చేశాడు, ప్రజల కోసం పనిచేయాలని వచ్చినటువంటి స్వామిదాస్ అండి. సరే, మీరు అన్నట్టుగా ప్రకారం అయితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న వారు ఇంకొక నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, మరి దీన్ని ఎలా భావించవచ్చు? ఆ రోజుల్లో నేను వ్యతిరేకించా. ప్రతి ఒక్క దానిలో మా షేర్ కావాలి. అంబేద్కర్ గారు చెప్పినట్లు రిజర్వేషన్ విధానం ఉండాలి, ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్నారు. అసెంబ్లీలో గలవెత్తి మాట్లాడినటువంటి వ్యక్తిని ఏపీకి రాజధాని లేని రాష్ట్రంగా జగన్ గారు చేశారంట. మీరేమంటారు సార్? మేము చేస్తున్నామండి. మా పరిధిలో మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. అందరూ అంబేద్కర్ అంటారు, కాకపోతే అంబేద్కర్ దూరం చేసిందే మీలాంటి వాళ్ళు కాదు సార్. మరి సార్ నమస్కారం. నమస్కారం అండి. సిద్ధం ఈ తిరువూరు నియోజకవర్గ ప్రజలకు మీరు దేనికి సిద్ధంగా ఉన్నట్టని మీరు భావిస్తున్నారు? ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాను. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం మాక్సిమం దాస్ గారితోని ఈ తిరువూరు నియోజకవర్గ ప్రజలకు పూర్తి సమాచారం మా ద్వారా అందిస్తామని మేము భావిస్తున్నాం. సార్ మీరు కూడా సిద్ధమే కదా? సిద్ధం. 2 అంశాలు మీకు చూపెట్టిన తర్వాత సిద్ధం. ఇప్పుడు మీరు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు చూపెడుతున్నారు. ఇది 2 పేజీల మీ మేనిఫెస్టో. నవరత్నాలు కావచ్చు, రకరకాలు కావచ్చు, ఆల్మోస్ట్ ఇది వైసీపీ మేనిఫెస్టో. మీరు అంతకన్నా ముందు కూడా ఒక పార్టీలో ఉన్నారు. ఇది కూడా చూపెడతారు. సో ఇది 52 పేజీల మేనిఫెస్టో. ఇంకొకటి కూడా చూపెడతాం సార్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకు ఒక రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా ఆయా పార్టీలు ప్రజల కొరకు రకరకాల కొరకు మేనిఫెస్టో పెట్టుకున్న తర్వాత కూడా ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకపోవడము అంటే ఇది దానికి చట్టబద్ధత లేదనే భావన అనుకోవచ్చు. ఇక్కడ కొన్ని పార్టీలు వాళ్ళు చెప్పింది చేయలేకపోవటం అనేది ఎన్నికల కోసమే వాగ్దానాలు ఇచ్చినట్లు భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో జరుగుతూ వస్తా ఉంది. కొద్దిగా కొంతమంది వైలేట్ చేశారు, కొంతమంది ఇంప్లిమెంట్ చేశారు. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాకపోవడానికి గల కారణాలు ఏందనుకోవచ్చు? అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశాలు, ఆ ఆదాయ వనరులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. అంటే అంతకన్నా ముందు వాళ్ళు మేనిఫెస్టో చేసుకున్నప్పుడు వాళ్ళకి ఈ కనీస అవగాహన ఉండదా సార్? అవగాహన ఉంటుంది, కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో వీళ్ళు ఏం చెప్తారంటే మామూలుగా ఎన్నికల్లో ప్రజల్ని అట్రాక్ట్ చేయటం కోసమే మోసపూరితమన్నట్టే. మరి చాలా మంది మోసపూరిత వాగ్దానాలు చేశారు, చాలా మోసపూరిత వాగ్దానాలు జరిగినాయి. సో ఇప్పుడు ఈ 75 years అయినాక కూడా మేము వస్తే ఇది చేస్తాము అనడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఇది కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. కానీ ఈ రోజు మేమున్నాం అనుకోండి, వైఎస్ఆర్ పార్టీగా మా నాయకుడు ఈ 75 years పడుతుందా ఒక దేశం అభివృద్ధి కావడానికి? ఒక దేశం ఒక్క రోజులోనో, ఒక సంవత్సరంలోనో, కొన్ని సంవత్సరాల్లోనో అభివృద్ధి చెంద లాంగ్ ప్రణాళిక. ఓకే, పంచవర్ష ప్రణాళికలు వేశారు. తర్వాత అవన్నీ అయిపోయి ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చినాయి. రకరకాల మార్పులు జరుగుతా ఉన్నాయి దేశంలో. మార్పు లేదంటాం అనేది చాలా తప్పండి. కానీ అనుకున్నంత మార్పు లేదు ఉన్నది చాలా. ఒకప్పుడు మీ అణగారిన వర్గాలు, దళిత వర్గాలు, అట్టడుగు వర్గాలు చాలా దూరంగా, ఊరికి దూరంగా, చాలా కడుహీన పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిన కొత్త. మీరు బ్రిటిష్ కనసంలో ఉన్నారు అండి.
బ్రిటిష్ కాలనీల్లో కాదని బ్రిటిష్ అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి తర్వాత బ్రిటిష్ డైరెక్ట్ గా పరిపాలనకు వచ్చిన కాడ నుంచి మార్పులు జరుగుతూ వస్తా ఉన్నాయి. స్వాతంత్రానంతరం ఏదైతే అన్టచబిలిటీ అనేది తీసివేసి రాజ్యాంగబద్ధంగా భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత స్లోగా మార్పులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. కానీ ఇంకెంత కాలము అది స్పీడ్ గా జరగాల్సింది, కానీ అది చిత్తశుద్ధి లేకపోవటం పాలకుల్లో అది లోపించటం వల్ల జరిగింది. సీటు కొరకు మాత్రమే వాగ్దానాలు కొన్ని. సో ఇప్పుడు ఇక్కడ దాదాపు మొన్న తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అంటే మనకు మొత్తము 17 దఫాల ఎలక్షన్స్ జరిగినాయి. అవును. ఈ 17 దఫాలు జరిగిన ప్రభుత్వాలల్లో మాది పేదోళ్ళ ప్రభుత్వం అంటది. మరి పేదోళ్లకు ఇంకా పేదోడు ఉన్నాడంటే దానికి కారకులు ఎవరు? మరి పాలకులు పరిపాలన లోపాలున్నాయి. వీటిని వ్యవస్థను సరిదిద్దాలనే ఈ రోజు ఇంకా కొత్త పార్టీలు వచ్చి వాటికి కూడా ప్రజలు ఆమోదం తెలిపారు. మొదటి దఫాగా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత చంద్రబాబు చాలా సుదీర్ఘ విజన్ ఉన్నటువంటి నాయకుడు అని అవకాశం ఇచ్చారు. ఎందుకు మరి ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయలేకపోయారా? మీరు కూడా ఆ పార్టీలో ఉన్నారు. నేను ఉన్నానండి, అందుకని ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టే నేను ఆలోచించి ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాలు, ఈ కార్యక్రమాలని నేను అట్రాక్ట్ అయ్యానండి. తర్వాత మా దళితుల పట్ల ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ సిస్టమ్, వీటిలో వస్తున్నటువంటి మార్పుల్ని ఆకలింపు చేసుకొని ఒక చదువుకున్నటువంటి వాడిగా రాజనీతి శాస్త్రాన్ని చదివిన వ్యక్తిగా నేనే మార్పు చెందలేకపోతే ఈ వ్యవస్థకి నేను న్యాయం చేసినట్టు కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపాలి, ఈ పేదరిక నిర్మూలన కోసం నా వంతు కృషి చేయాలని. అంతేనా? మీకు లేదంటే ఏది టీడీపీలో ఆధారణ లేదనే ఉద్దేశంతో వైసీపీలో చేరారని అనుకోవద్దు కదా? ఎవరండి ఆదరణ లేదనేది? ఆదరణ అనేది నాకు 5 సార్లు సీట్ ఇచ్చారు. అయితే తర్వాత పరిణామాలు సరే రకరకాలుగా ఉన్నాయి. నేను పరిశీలించిన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో మార్పు చేసేటటువంటి దానిలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ప్రధానంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలని ఆ జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి అనేక అవకాశాలు కల్పించి బీసీలకు అందరికి కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఎస్సీల్లో కూడా మహిళా సాధికారత కావచ్చు, మహిళలకు 50% లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఇచ్చాడు. ఇదొక మార్పు. అదే కాదు, ఈ విద్యా విధానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆలోచించాడో ఆ ఆలోచన సరళి విద్య జీవితాన్ని మార్పు చేస్తుంది. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఒక సభలో అన్నారు, ఇది ఏమన్నారే రాబో తరానికి ఏమని ఇస్తున్నామంటే అది నేను నమ్మినటువంటి వాడిని. నేను అంబేద్కరిస్ట్ని, నేను పొలిటికల్ సైన్స్ చదివాను. అందరూ అంబేద్కరిస్ట్ అంటారు, కాకపోతే అంబేద్కర్ ద్రోహం చేసిందే మీలాంటి వాళ్ళు కాదు సార్. మరి అరే ద్రోహం చేయటం కాదండి, మేము ఇంప్లిమెంట్ చేసుకుంటానే వచ్చాం. ప్రత్యేకంగా యూనివర్సిటీ డేస్ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అనుసరిస్తున్నాడు ఎన్టీ రామారావు అని చెప్పి ఎన్టీ రామారావు గారితో చేతులు కలిపాను. మొట్టమొదట విద్యార్థులు వామపక్ష భావాలతో ఉన్నాం, భావాలతో వచ్చి ఆ తర్వాత ఈ నక్సలైట్లు అనే వాళ్ళు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో రావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ చదవాలి, అంబేద్కర్ ద్వారా చట్టసభలోకి రావాలి అని చెప్పి నినాదం ఇచ్చినటువంటి ఆలోచనలు అడిగిపోవాలి కానివ్వకండి. నక్సలైట్లు నాతో కలిస్తే ఢిల్లీ కోటను ముట్టడిస్తానన్నాడు ఎన్టీఆర్. అదే ఎన్టీఆర్ సీట్ వచ్చుతో నక్సలైట్ సభ్యుని కూడా అదే ఎన్టీఆర్ అని పేరు కూడా సార్. మరి లేదండి, అక్కడ జరుగుతున్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్ దానిలో వర్గ పోరాటం అనే దాన్ని భారతదేశంలో ఈ కుల సమాజం అయితే క్యాస్ట్ సిస్టమ్ వీటన్నిటిని ఎరాడికేట్ చేయకోకుండా సోషల్ జస్టిస్ లేకోకుండా వర్గ పోరాటం అనేది సాధ్యం కాదు. అగ్రవర్ణాల చేతుల్లోనే పెత్తందారి విధానం ఉంది. నక్సలైట్ లో కూడా అగ్రవర్ణాలే పెత్తనం చేస్తా ఉన్నారు. అన్నిట్లో కూడా వర్ణ వ్యవస్థ ప్రభావం ఉంది. మాలాంటి అధ్యయనం చేసినటువంటి వ్యక్తులుగా సోషల్ జస్టిస్ కాంది ఎకనామికల్ జస్టిస్ ఎట్లయితుంది అదే మేము వాదించేటటువంటి. అందుకనే ఈ రోజు సోషల్ జస్టిస్ చేస్తున్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో చేతులు కలపాల్సి వచ్చింది. ఏంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అంతే కదా. అంటే ఇప్పుడు 5 సార్లు మీకు సీట్ ఇచ్చారు కదా, ఈ 5 సార్లు ఇలాంటి ఆలోచన పూరితమైనటువంటి పార్టీ కాదా టీడీపీ? టీడీపీలో నేను చాలా చూశానండి. టీడీపీలో 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉన్నాను నేను. అంటే నేను అనేది ప్రజల మార్పు కొరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక మార్పు కొరకు ఏం ప్రయత్నం చేయలేరా? చేశారు, కొద్ది గొప్ప చేయకుండా లేదండి, చేశారు కానీ ఆయన కంటే బెటర్ గా
ఈ రోజు ఉన్నటువంటి స్థితిగతులను మార్చాలని చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఆయనతో చేతులు మేడం కూడా సముచిత స్థానం ఇచ్చారు, జడ్పీ చైర్మన్ చేశారు, ఇప్పుడు మహిళా విభాగానికి ఇచ్చారు, అయినా కానీ ఈ పార్టీలోకి రావడం ఇంకా బెటర్ గా మేము సొసైటీకి అంబేద్కరిజం ద్వారా సేవ చేయొచ్చని మీతో చదువుకున్నటువంటి వ్యక్తులుగా. సో ఇక్కడ మనకు జస్ట్ కూతపెట్టు దూరంలో మన నియోజకవర్గంలోనే ఉంది అంబేద్కర్ విగ్రహం. ఎలా మీరు దాన్ని భావిస్తున్నారు? పార్లమెంట్ నడిబొడ్లో విజయవాడ నగరంలో ఆ మొత్తం కలిసి అంటే 125 విగ్రహాలే కాదు, 105 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహమే కాదు, అది దాదాపు ఆ పీఠం మొత్తం కలిపి 206 అడుగులు ఎత్తు నిలబెట్టాడు అంబేద్కర్. నిలబెట్టడమే కాదు, అంబేద్కర్ ఏదైతే అధ్యయనం చేయాలి, స్టడీ విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలి, విద్యా జీవితాన్ని మార్చుదని అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఎందుకు టీడీపీ వాళ్ళు కూడా మేము కూడా ఏది యూనివర్సిటీలు వస్తున్నాయి, ప్రైవేటు వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టుకుంటే అందులో పేదలు వచ్చి చదువుకోవచ్చని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా సార్. ఏమన్నా పేదలు ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే పేదలు కూడా ఉన్నారా? ఇది నా మాట కాదు, ఇది చంద్రబాబు మాట. డొనేషన్లు కట్టి క్యాపిటేషన్ ఫీజులు కట్టి ఇవన్నీ చదివే దళితులు కూడా ఉన్నారండి. సోషల్ వెల్ఫేర్ ద్వారా మేము సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి వచ్చిన మీరెందుకు ఉన్నారండి ఆ పార్టీలో ఇంతకాలం? ఉండాలి, తప్పుడు మనుగడ కొంత సంథింగ్ మనం సేవ చేయాలి కాబట్టి ఒక ప్లాట్ఫామ్ కంపల్సరీ ఎగ్జిస్ట్ కొరక కాదండి, ఎగ్జిస్ట్ కోసం కాదు, నా జనాలకి సేవ చేయాలనే. ఇప్పుడు అంబేద్కర్ చెప్పింది ఏంటి, చట్టసభల్లో ఉండాలి, మీరు చట్టసభల్లో ఉండి మీ వర్గాలకి మీరు సేవ చేయాలి, అది చెప్పింది అంబేద్కర్. కానీ అవకాశం అందించిన తర్వాత ఎవరు చేస్తున్నారు సార్ సేవ? మేము చేస్తున్నామండి, మా పరిధిలో మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఇదే కారణమా మీరు వైసీపీలో జరగడానికి? లేదు, ఇది కారణం ఏంటంటే బెటర్ సేవలు అందించేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అప్లిప్ట్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఏదైతే అప్లిప్ట్ చేస్తున్నటువంటి విధానం, ఇంప్లిమెంటింగ్ విధానం నాకు నచ్చింది, ఆయన చేస్తున్నటువంటి నవరత్నాలు నాకు నచ్చినాయి, అందుకని నేను వచ్చాను. ఇప్పుడు ఇందాక మీకు చూపించాను, అంటే 2 మేనిఫెస్టోలు ఉంచాను, రాజ్యాంగం కూడా ఉంచాను. రాజ్యాంగాన్ని ఈ నియోజకవర్గాల ప్రజలకు రాకుండా చేస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా. రాజ్యాంగంలో ఉన్న చిన్న చిన్న లొసుగులు కూడా ఈ రాజకీయ పార్టీలు వాడుకుంటా ఉన్నాయి, చిన్న చిన్న లొసుగులు ఉన్నాయి. మరి ఎప్పుడు సార్ రాజ్యాంగం అమలు చేయాలి, అమలు చేయడం కోసమే తీవ్రమైన ప్రయత్నం మాలాంటి వాళ్ళం అందరం కూడా. నేను ఆ రోజునే విభేదించా, చట్టసభల్లో భారత రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తున్నారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో టీడీపీలో ఉన్నా గానీ నా వాయిస్ వినిపించా. నేను ఏదైతే ప్రైవేట్ సంస్థలకి మనం ల్యాండ్ ఇస్తున్నాం, వాళ్ళకి మౌలిక వసతులు ఇస్తున్నాం, మొత్తం అంతా కూడా ప్రైవేట్ పరం చేసేస్తాం. ఆ రోజుల్లో నేను వ్యతిరేకించా, ప్రతి ఒక్క దానిలో మా షేర్ కావాలి. అంబేద్కర్ గారు చెప్పినట్లు రిజర్వేషన్ విధానం ఉండాలి, మీరు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్నారు, అదే విధంగా ప్రైవేట్ సంస్థలో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని నేను అసెంబ్లీలో గలవెత్తి మాట్లాడినటువంటి వ్యక్తిని. ఇప్పుడు ఈ పార్టీకి వచ్చారు, నినాదం మారుతుంది కదా, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ లేదు. నేను ఎప్పుడున్నా మారదు, ఎప్పుడైనా సరే పేదల పక్ష పార్టీ స్వామిదాస్ ఉద్యోగం రిజైన్ చేసి వచ్చాడు, జీవితం త్యాగం చేశాడు, పార్టీ ప్రజల కోసం పనిచేయాలని వచ్చినటువంటి స్వామిదాస్ అండి. ఎందుకు మారుతి విధానాలు? ఇప్పుడు ఉన్నటువంటి మార్పు రాజకీయం అంటే అధికారం అంటే కాస్త వ్యాపారం లాగా అయిపోయింది కదా సార్. నాకు వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవండి, నాకు ప్రజలే ఇక్కడ ఉంటే సాటిస్ఫాక్షన్, లేకుంటే ఎప్పుడో డిబేట్లకు పోయి మీలాంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అట్లీట్లో పాపులర్ సంపాదించుకొని ఉండేవాళ్ళు. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ ఇంకా రకరకాల వాళ్ళు ఎవరు వచ్చినా కానీ స్వాగతించాలి, రకరకాల ఎవరి పార్టీ చెందిన వాళ్ళని వాళ్ళు ఓట్లు అడుగుతారు రకరకాలు. కానీ మీ ప్రత్యర్థులు మీరు వలస పక్షి, ఈ పక్షి, ఆ పక్షి అనడం సభ ఇది. అది నేను ఇక్కడ నేటివ్ అండి, అయితే కాదు మీరు ఒకటి ఆలోచించాలి. చెప్పండి, వలస పక్షి అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా 70,000 మంది ఎస్సీలు ఉన్నారు ఇక్కడ, అర్థమైందండి. ఇక్కడ నుంచి స్థానిక నాయకత్వాన్ని డెవలప్ చేయాలి. ఇంతమందిలో నాయకుడే లేడు మీ పార్టీలో. ఇక్కడ స్థానిక సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి ఉండాలా, అక్కడ ఉన్నటువంటి లోకల్ తండాల్లో ఉన్న సమస్యలు తెలియాలా, గిరిజన వాడలో కాదు దళిత వాడల్లో ఉన్న సమస్యలు తెలియాలి, ప్రతి ఒక్క హ్యూమన్ టచ్ ఉండాలి. ఏ చేస్తారో పర్లేదు, అక్కడ లోకల్ గా వాళ్ళే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళకి తెలిసిన అవగాహన వాళ్ళకు ఉంటుంది. కానీ సరే మీరు అన్నట్టుగా ప్రకారం అయితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న వారు ఇంకొక నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, మరి దీన్ని ఎలా మేము భావించవచ్చు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్కమాస్టెన్సెస్, ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ ఇప్పుడు మా పక్క కాన్స్టిట్యున్సీ ఉంది, మా పక్క కాన్స్టిట్యున్సీ తిరుపతిరావు జడ్పీటీసీ గారికి ఇచ్చారు, స్థానిక సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆ జిల్లాలో విత్ ఇన్ జిల్లాలో
కొన్ని మార్పులు చేస్తే చేయొచ్చు. ఇట్లా గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి, ఈ జిల్లా నుంచి ఇంకో చోటకి జంపులు ఏమీ లేవు. అవి ఉన్నా సర్కమ్స్టాన్సెస్ బట్టి చేస్తారండి. ఇక్కడ టీడీపీకి చాలా మంది లీడర్స్ ఉన్నారు. సరే, టీడీపీ కానీ వైసీపీకి తేడా ఏంది ఈ సీట్లు పంచడంలో? సీట్లు పంచడంలో వాళ్ళు ధనికుల్ని ఎన్నుకున్న స్టేట్మెంట్ టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే గారు చూసారా, అతను ఎంఏ బిఈడి అండి, ఎంఏ ఎకనామిక్స్ అంటే అతనికి డిగ్రీలోనే ఎకనామిక్స్ లో బడ్జెట్ జీవనము కొనసాగించుకోవడానికి, జీవనము ముందు తీసుకుపోవడానికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ నువ్వు గౌరవించలేని వ్యక్తివి నువ్వు ముఖ్యమంత్రిగా చేసి సుదీర్ఘకాలం 14 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి, అందులో 5 సంవత్సరాలు మొదటి ముఖ్యమంత్రి ఆయన నోటి నుంచి రావాల్సినటువంటి మాట కాదు అది. అది అసలు ఆయన డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని గౌరవించినట్టు కాదు, అగౌరవపరిచి అది కాదు. అది ఆయన సుదీర్ఘ అనుభవం ఉంది, ఆయన నోటి నుంచి ఇప్పుడు ఈ మధ్య మరి ఏజ్ ఎక్కువ అయిపోయిందో ఏంటో, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇంకో 2-3 పార్టీలు కూడా జతగట్టినాయి కదా మరి. ఇంకా జతగట్టినాయి అంటే ఇప్పుడు అతనికి ఓన్ గా బలం పెంచుకోవాలి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం అంటున్నారు. ఓన్ గా మాలాంటి వాళ్ళనే పోగొట్టుకున్నారు, కేసీఆర్ నాని లాంటి వారిని పోగొట్టుకున్నారు. మేము కమిటెడ్ పార్టీ వర్కర్స్, మాలాంటి వాళ్ళని పోగొట్టుకున్నారంటే దానిలాంటి సిద్ధాంతపరంగా మేము చెప్పిన కొన్ని ఆచరించి ఉంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మేము సలహాలు ఇస్తా ఉంటాం కదా, ఇప్పుడు దానిలో మీరు చిత్తశుద్ధి లేకోకుండా పోతే ఎట్లా? కనీసం పరిగణలోకి తీసుకోపోతే, పరిగణలోకి కాదండి, మీరు ఆలోచించాలి కదా. మేము చెప్పాం ఒక విషయం, మా విషయాన్ని అసలు మాతో చర్చించకపోతే మీరు ఏం విషయం చెప్పారు? ఏమీ లేదు. ఇప్పుడు ఈ దళితుల పట్ల ఏదైతే ఉన్నాయో ఎవరి కాళ్ళు విడిపోయి ఉన్నారు, వీళ్ళని మామూలుగా జనాభా ప్రాతిపదిక మీద ప్రొపోర్షనేట్ దీనిలో వాళ్ళ ఎవడు వాటా వాళ్ళకి దక్కేటట్టు ఉన్నాయి. తర్వాత సంచార జాతులు ఉన్నారు, అలాంటి వాళ్ళకు కూడా మనం ఆదరణ కల్పించాలి. ఎవరికైతే అంబేద్కరిజంలో ఎవరికైతే దూరంగా ఉన్నారో ఆ వర్గాలను కూడా పైకి తీసుకురావాలనేది మన రాజ్యాంగంలో. ఇక్కడ వైసీపీ ఆ వర్గాలకు అట్లాంటి సముచిత స్థానం ఇస్తుంది అనుకోవచ్చా? 100% అండి. చాలా నేను చాలా కోకొల్లల ఉదాహరణలు మీరు స్టడీ చేయండి. నేనేదో చాలా మందికి అవకాశాలు కల్పించారు. చాలా ఇవాళ ఉపాధి హామీలో కూలీ మేస్త్రికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారండి. అతనికి ఆ సాధక బాధలు తెచ్చిన అసెంబ్లీలో చట్టసభలో చర్చించాలి. వాళ్ళ ఏం జరుగుతుంది ఇంప్లిమెంటేషన్, ఏ విధంగా కుల సమీకరణల నిమిత్తం కూడా ఇక్కడ సీట్ ఇవ్వబడుతుంది అని అనుకోవచ్చా? అంటే సామాజిక న్యాయం అనేది ఆయన పేర్కొన్నటువంటి అంశాల్లో ఒకటి. సో మిగతా పార్టీలు ఆయా నిష్పత్తి ప్రకారంగా ఆయా వర్గాలకు ఎందుకు ఇవ్వట్లేదు? లేదు, వాళ్ళకి ఏంటంటే గెలిపే దశగా, డబ్బే దిశగా ఆ విధంగా. ఇంకెంతకాలం ఇది? ఇప్పటికీ ఈ వై నాట్ 175 అనేది అందుకేనేనండి మార్పు వస్తా ఉంది. మీకు తెలియట్లా గ్రౌండ్ రియాలిటీ తెలియదు. ఓటర్ ఎవరైతే ఓటేసేటటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఎందుకు టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా అటువంటి అనుభవం కూడా ఏది ఇచ్చిపెట్టుకోరు కదా సార్? లేదండి, సిటిజన్ టు సీఎం. ఈ రోజు సిటిజన్ డైరెక్ట్ గా సీఎం ని డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు మీకు వేసారంటే సామాజిక న్యాయం అప్పు పట్టుగా చేసా? అప్పు పట్టుగా కాదండి, ఇది నేను ముచ్చటే కాదు, చంద్రబాబు గారు ముచ్చటే. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సూపర్ 6 అంటున్నాడు. అవును, మరి అదేంటి? ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు పేదలకి, సంపదని పేదలకు పంచుతా ఉంటే నువ్వేమో అది తప్పని, శ్రీలంక అవుద్దని సూపర్ 6. సూపర్ 6 ఏంటి? అది అన్న కొత్త అప్పుడు శ్రీలంక కాదా? అది ఎక్కడి నుంచి నువ్వు తీసుకొస్తావు అని చెప్పాను. సృష్టిస్తాం. ఆడ సృష్టించేది అంటే మీకు ఒక్కడే తెలియగలవాడు ఈ దేశంలో, ఇంకెవరికి లేదంటారా? ఇప్పుడు 6 పోర్టులు వస్తున్నాయండి, 10 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి. బీసీకి 56 కార్పొరేషన్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు హార్బర్ ఒక్కొక్క షిప్పింగ్ ఇది వచ్చింది అనుకోండి, మన మామూలుగా నౌకాశ్రమం వస్తే అంతమందికి పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు ఆలోచించండి. 5 లక్షల నుంచి 6 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయండి. దాని మీద లాజిస్టిక్స్ కావచ్చు, దాని మీద ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, అలా ఎన్ని అవకాశాలు మీరు విస్తరిస్తారు. అసలు ఏ దేశం ఇప్పుడు ఉదాహరణకి మీరు మలేషియా తీసుకోండి, సింగపూర్ తీసుకోండి, అక్కడ ఏముందంటే అసలు భూమి లేదు, తగినంత ఇది లేదు. ఏపీకి రాజధాని లేని రాష్ట్రంగా జగన్ గారు చేశారంట, మీరేమంటారు సార్? లేదండి, ఎందుకు చేశారు? రాజధాని అమరావతి, పరిపాలనా రాజధాని అమరావతి చేశారు. అదే అమరావతిని ఎందుకు మీరు ఏది పర్మనెంట్ గా చేయలేకపోయారు? సరే, గత ముఖ్యమంత్రి టెంపరీ కట్టారు, ఓకే అనుకుందాం, మీరు దాన్ని సపోర్ట్ చేయవచ్చు కదా. ఏమంటే భవిష్యత్తు మామూలుగా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, ఆ విధంగా
ఎక్కడ పరిపాలన ఇప్పుడు ప్రతి వికేంద్రీకరణ ఏ విధంగా చేశామో మీరు పరిశీలిస్తే మీరు ఈ మాట రాదు. ఎందుకు మరి సచివాలయం ఒకటే కాదండి, గ్రామ సచివాలయం వచ్చింది కదా. నాట్ ఓన్లీ అన్ని రాష్ట్రాలు ఒకే సచివాలయం ఉంటుంది, ఇక్కడ ప్రతి 2000 మందికి ఒక సచివాలయం వచ్చింది. మీరు గమనించారా? ఇప్పుడు ఎవరు నీ రాజధాని అడగట్లేదు, ఇక్కడ రాజధాని ఉంది. మా ఊర్లోనే మా గ్రామరాజ్యం ఇది. ఆ విధంగా మార్పు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక రాజధాని గురించి ఎవరు అడుగుతారండి మిమ్మల్ని? 3 రాజధానులు సముచితమైన ఇక్కడ సముచితమైన న్యాయ రాజధాని ఆ విధంగా పెట్టాలి. ఎగ్జామ్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని ఒక క్వశ్చన్ వస్తే నాలాంటి వాళ్ళు ఏం పెట్టాలి సార్? దానిలో క్వశ్చన్లు 3 ఉన్నాయండి. అంతేనా? ఉంటాయి కదా. క్వశ్చన్ ఒక్కటి అడగటం కాదు. రాజధాని పరిపాలన రాజధాని అమరావతి వస్తుంది. అంటే ఇప్పుడు పర్మనెంట్ రాజధాని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేకపోయారు అనుకోవచ్చు? పర్మనెంట్ గా ఇప్పుడు పరిపాలన రాజధాని మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, అంటే టెంపరవరీ అని ఎందుకు బోర్డు పెట్టాడు? అసలు అది టెంపరవరీ అని పెట్టాడు. టెంపరవరీ ఆయన ఆలోచనలు ఏంటో టెంపరవరీ అని పెట్టాడు, కట్టలేకపోయాడు. మొత్తం అంతా కమ్మ వాళ్ళే ఉన్నారు అనుకోవచ్చు. ఆడేమన్నా అక్కడ సామాజిక అన్ని వర్గాలు ఉంటాయి, కానీ అంటే కొద్దిగా ఎక్కువగా ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకోటి అన్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు. లాస్ట్ వీక్ పెట్టాడు. అందరూ భాగస్వాములు ఉన్నారులేండి. వాటిలో ఏంటంటే అక్కడ ఆలోచన విధానమే తప్పు. అదే రాజధాని 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి 2 సంవత్సరాలు అంటే 2 దఫాలుగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం తప్పంటారా? ఏమని పేదరికంలో మగ్గుతున్నటువంటి జనాలకి వాళ్ళ యొక్క సంక్షేమం చూడకుండా ఇప్పుడు ఏ అయితే ఇక్కడ సంక్షేమ రాజ్యాలు సంక్షేమ రాష్ట్రాలు ఏర్పడాలి, ఆ సంక్షేమం చూడకోకుండా ఏదో ఉటోపియన్ ప్రపంచం అంటే ఊహాతీత లోకంలో గ్రాఫిక్స్ తయారు చేసి ఇదిగో ఇక్కడ అరిచేతుల స్వర్గమా, అదే అరిచేతులు స్వర్గం చూపించి రియాలిటీని మర్చిపోయి ఇప్పుడు పేదవాడేమో వాడు ఆకటికి అలవేసిస్తున్నాడు. వాడి ఆకటి బాధ తీర్చాలా? ఇప్పుడు ఆకటి బాధ తీర్చాలి, వాడికి సంక్షేమం కావాలి, వాడికి విద్య కావాలి, వైద్యం కావాలి, ఆయన కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగాలి కదా. ఇప్పుడు చేస్తాము, అప్పుడు ఇప్పుడు చేస్తాం. ఇవన్నీ మీ మాటలు నమ్మేది ఎవరండి? ఆల్రెడీ వీఆర్ ఇంప్లిమెంటింగ్, వైఎస్ఆర్ పార్టీ ఇంప్లిమెంటింగ్. సార్ ఇక్కడ ఈ 2-3 డేస్ నుండి 1వ తారీఖు పింఛన్ రాకపోవడము దీనికి ఎవరు కారకులా సార్? 1వ తారీఖు పింఛన్ రాకపోవడం ఏంటండి? కారణమే లేదు. ఈ ఎలక్షన్ కమిషన్ కి ఈ రమేష్ గారు తీసుకెళ్లి మాజీ చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ కమిషనర్ ఆయన కంప్లైంట్ చేశాడు ఎలక్షన్ కమిషన్ కి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వకూడదని. ఇది ఇప్పుడు ఎవరి మేలు జరిగింది? మరి ఎవరికి మేలు జరిగింది? ఎవరికి మేలు జరగలే, వాళ్ళు తోలుకోనుకుంటున్నా వాళ్ళే పడ్డారు. నీకేం మేలు జరిగింది కదా ఇక్కడ? వైఎస్ఆర్సీపీకే మేలు జరిగింది. ప్రజలు గమనిస్తారండి, అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళంతా గమనిస్తారు. వాలంటీర్స్ మొత్తం కూడా వాళ్ళకి రోజు టచ్ లో ఉండేవాళ్ళు. వాలంటీర్స్ చెప్తారు కదా, ఇప్పుడు ఇది మేము ఇవ్వకూడదంట, కోర్టులో వేశారు చెప్తారు కదా. దానివల్ల ఎవరికి మేలు? వైఎస్ఆర్సీపీకే మేలు. ఇది 1వ తారీఖున ఇవ్వలేకపోవటం అనేది ఇవన్నీ వదిలిపెట్టండి. ఈసారి మాకు గనక అవకాశం ఇస్తే ఈ రాక్షస పాలన అంతమవుతుంది. మేము మీకు సువర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాము. ఆల్రెడీ మేము 2014లో ఏ మేనిఫెస్టో పెట్టినామో ఇప్పుడు దాంతో పాటు ఈ సూపర్ 6 ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇది టీడీపీ నినాదం. మీరేమంటారు? ఇది నమ్మరండి. మీకు బలం ఉంటే ఇంకా 2 పార్టీలు కలుపుకొని రావాల్సినంత అవసరం లేదు. ఇక్కడ మీరు గమనించారా? ఇంకా 2 పార్టీలు కలుపుకొని వాళ్ళ పొత్తుల కోసం వెంపర్లాడి అసలు ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీరు కలలు కనబాకండి. మొన్న ఇది అంటే అంత పెద్దటువంటి నాయకులు తీసుకొచ్చుకొని ఒక సభ పెట్టి ప్రధానమంత్రిని ఇటు జనసేన అంటే ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ కు ఇది ఇస్తాము అని ఎందుకు హామీ ఇప్పించలేకపోయారు? కేవలము ఇది రాక్షస పాలన, ఇది అంతమొందిస్తామని దానిలో కానీ ఇక్కడ వైజాగ్ ను మేము ప్రైవేట్ పరం చేయము, పోలవరానికి ఏది మేము జాతీయ హోదా ఇస్తాము, ఈ ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ కింద ఇంత అమౌంట్ మేము కేటాయిస్తామని ప్రధానమంత్రిని ఒక్క మాటలు ఏది అనిపిస్తే సరిపోతుంది కదా సార్? అసలు నువ్వే కదండి తిట్టిందా అండి ఆయన్ని? అమిత్ షాని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇక్కడికి వస్తే నల్ల బెలూన్లు ఎగరేసి మాకు అసలు విభజన హామీలు జరగలేదని, మాకు స్పెషల్ స్టేటస్ రావాలని, ధర్మ పోరాటం అని ఎన్ని పోరాటాలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నువ్వు ఆయనతో కలిస్తే నమ్ముతారా?
మానవ బామ్మ అని కూడా మాట అప్పట్లో అనుండే మరి అనడం లేదా? అసలు మామూలుగా ఆకాశానికి ఎత్తేసాడు నరేంద్ర మోడీని తిట్టిన తిట్లు ఇంకేముంది తిట్లా. అలాంటిది మళ్ళీ నరేంద్ర మోడీని పొగిన పొగడతలు. యువగలం పాదయాత్ర సక్సెస్ కాదా? అసలు యువగాలం కాదండి, ఆయన కొంతమందిని కృత్రిమంగా సృష్టించుకొని ప్రజలే దానిలో పార్టిసిపేషన్ లేదు. మరి మీ సిద్ధం ఎంత మేరకు 4 సభలు పెట్టారు కదా? సిద్ధం మీరు చూడండి, మీ మీడియా సాక్షి అండి, మేము చెప్పటం కాదు, మేమేదో గొప్ప చెప్పుకోవటం కాదు. మన నియోజకవర్గానికి అర్థం ఎలా ఉంది? మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు అయింది? ఇంకా ఏం మార్పు చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గూడాల్లోకి వెళ్తే, మా తండాల్లోకి వెళ్తే చాలా నిరుత్సాహంగా ఉండేవాళ్ళు. ఈ రోజు మా వాళ్ళకి కొద్దిగా ఆర్థిక స్థితిగతులు పెరిగిపోయినాయి, మోటార్ బైకులు వచ్చినాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా మంచిగా చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాలను వాడుకున్న సీట్లు డిమాండ్ ఎట్టుందంటే చదువు అవగాహన పెరిగిపోయింది. ఈ అంతరాలు లేని విద్యా విధానము ఇంకా ఎన్ని రోజులలో ఇక్కడున్న వాళ్ళు ఇక్కడికి ప్రైవేటు గవర్నమెంట్ లేని వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ చదువుకోవాలి, ఉన్నవాడేమో ప్రైవేట్ చదువుకోవాలి, ఒకే గొడుగు కిందికి ఇంకెంత కాలంలో రావచ్చు? మా జగన్ గారి పరిపాలన ఇప్పుడు 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి చేశారు కదా, ఏది అయినా అంతరాలు ఉన్నాయి, ఆ అంతరాలు తీసుకొచ్చారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించండి. ఆ 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ మార్పు మేము తీసుకొచ్చి చూపిస్తాం. ఇవాళ నేను చూస్తానండి, పెట్టుబడిదారు వ్యవస్థ బలం ఉంటే పేదలకు అందులో సీట్లు ఇస్తామని గవర్నర్ ఎక్స్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. అవునండి, ఆయన కార్పొరేట్ ఇది స్థాయిలో విద్యా విధానం, కార్పొరేట్ స్టైల్, కార్పొరేట్ ఇది అన్ని కూడా కార్పొరేట్. గవర్నమెంట్ ఉద్యోగం మీకు విద్య కావాలా, మీకు పెట్టుబడిదారు విద్య కావాలా, మేము అందులో తీసుకుపోయి ఆ కార్పొరేట్ స్కూల్లో పేదలను చదివిస్తామంటున్నాడు సార్. ఎవరు దేవస్థానం చదివించవచ్చు కదా, వాళ్ళ మనవాడిని చదివించవచ్చు కదండి. ఇప్పుడు వాళ్ళకే ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్. ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు? వాళ్ళకు తెలుగు రాదంటే ఇంగ్లీష్ మీడియం ఎందుకని కూడా ప్రధాన ప్రతిపక్షం అన్నదండి ఆల్రెడీ అన్నారు. తెలుగు భాష మాతృభాష అండి, మాతృభాష తల్లి వస్తుంది. మాతృభాష ఎవరైతే అంటున్నారో వాళ్ళ ఈ ద్రోగులు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ చదవాలి. మాతృభాష ఆటోమేటిక్. ఇప్పుడు ఎవరు కావాలి కదా, అది మాతృభాష. అవును సార్, నువ్వు కోర్టులో రిటైర్ అయిన ఇంగ్లీష్ వద్దని ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి, హిందీ కూడా నేర్చుకోవాలి. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ అమెరికా పోవాలి అంతే. కార్పొరేట్ స్కూల్లోనే వాళ్ళ పిల్లలు. ఇక్కడ వర్గం ఏ స్థాయిలో ఉంది? బ్రహ్మాండంగా నాడు నేడులో స్కూళ్ళన్నీ మార్పు చెందుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం వచ్చింది, మా పిల్లలు హ్యాపీగా మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినా సంతోషంగా ఉన్నారు. మీరు ఇప్పుడు చేయవలసిన తక్షణ కర్తవ్యం నేను ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. హెల్త్ ఈ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ 50 బెడెడ్ హాస్పిటల్ తిరువూరులో, అదే 30 బెడెడ్ హాస్పిటల్ విశ్వపేటలో ఉంది, మొన్న ఓపెన్ చేసాం. ఈ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇది 100 బెడెడ్ చేయాలి, అది 50 బెడెడ్ చేయాలి. మీ మండలాల పరిస్థితి, గ్రామాల ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనుకోవచ్చు? చాలా ఇక్కడ పేదలకు ఎక్కువగా నివసించేటటువంటి కాన్స్టిట్యున్సీ, అందుకే రిజర్వ్డ్ అయింది ఇది. ఈ రిజర్వ్ నియోజకవర్గంలో నేను 30 ఏళ్ళుగా ఇక్కడే కాపురం ఉంటూ ఇదే నివాసంలో ఉంటూ నేను వచ్చిన వాళ్ళని వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్ని కూడా డిస్పోజ్ చేస్తూ వాళ్ళతో ఓడినా గెలిచినా కొన్ని రాజకీయ కారణాలు ఉంటాయి, అయినా కానీ నేను నిరాడంబరంగా నా పని నేను చేసుకుంటూ నేను ప్రజల్లోకి వెళ్తూ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో కూడా పార్టిసిపేషన్ చేస్తూ నాకు వచ్చినంత సహాయం నేను చేస్తూ ప్రభుత్వ స్వామిదాసుని ఇక్కడ ఈ తిరువూరులో ఎందుకు గెలిపించాలంటే మీరేం చెప్తారు? స్వామిదాస్ అంకిత భావం. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారండి. నేను ఎప్పుడో ఎమ్మెల్యే చేశాను, 30 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేని. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను. ఆ తర్వాత పోటీ చేసినా ఓడిపోయినా రకరకాల ఒడిదుడుకులు ఉన్నాయి. ఇక్కడే నివాసం, నేను స్థానికుడిని. ఈ అందరితో కలిసినటువంటి బంధుత్వం అవినాభం. మీరే కాకుండా మేడం కూడా తీసుకురావడం ఏంటి అసలు? అంటే ఉద్యోగం కన్నా ఎట్లా సార్? అవునంటే నేను మొట్టమొదట నేను ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగం 5 సంవత్సరాలు చేసినా, నేను నా వైఫ్ కు ఉద్యోగం వస్తే నేను రాజీనామా చేయాలి, ప్రజాసేవకు రావాలని ఆ రోజుల్లో నిర్ణయించుకొని, చిన్నప్పటి నుంచి కూడా నిర్ణయించుకొని విద్యార్థి నాయకుడిగా వచ్చాను, రావాలని చూశాను. ఆ విధంగానే వచ్చాను. ప్రణాళికాబద్ధంగా సుధారానికి అవకాశం వచ్చింది. మనం ఎట్లా కట్ట ఏదో చిన్న బిజినెస్ చేసుకొని ఏదన్నా చేసుకొని మన జీవన వృత్తి మనం సంపాదించుకోవచ్చు, ఈ జీతం మనం కానీ మనం 10 మందికి మేలు చేసే ప్రజా జీవితంలో ఉంటాం అనేది అది అంబేద్కర్ గారు మాస్టర్ కీ అన్నారు. అది
పొలిటికల్ పవర్ ని సాధించాలి. జిల్లా మనకు ఒక మహిళ అందుట్లో ఎడ్యుకేటెడ్ ఆ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ చేస్తుంది, ఆ డివిజన్ మెయింటైన్ చేస్తుంది, ఇంటర్నల్ ఆడిటర్ గా ఉంది. అందుకని అకౌంటబిలిటీ జవాబుదారీతనంగా ఉంటుందని ఆ రోజు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ శర్మిల గారు పార్టీ ఇక్కడ వాళ్ళు ఈ రోజు ఏమో అనౌన్స్ చేయబోతున్నారు 114 సీట్లు ఎవరికి మేలు జరుగుతుంది అనుకోవచ్చు సోదరి? ఏమీ లేదండి, మేలు ఎవరికి జరుగుతుంది? అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటే కదా. మీకే మేలు జరుగుతుందా అటు టీడీపీ మేలు జరుగుతుందా? మాకేం మేలు జరుగుద్ది, టీడీపీ వాళ్ళు అస్త్ర ప్రయోగం చేస్తున్నారు ఏదో, అయినా కానీ ఈ మాటలు నమ్మే వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళ కుట్రలన్నీ కూడా అర్థమైపోయింది. ఈ రోజు ఇక్కడ బిఎస్పీ కూడా బహుజన సమాజ్ పార్టీ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళు పోటీ చేస్తున్నారా? వాళ్ళు అలయన్స్ ఉంది కదండి వాళ్ళకి, ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు అలయన్స్ ఉంది. ఇప్పుడు మీలాంటి బహుజన సమాజ్వాదీ పార్టీని కావచ్చు, లేకపోతే అంబేద్కర్ పార్టీని కావచ్చు, అంటే లేకపోతే కన్స్ట్రమ్ అంటే వాళ్ళు అట్లాంటి పెట్టినటువంటి యోధులు పెట్టినటువంటి పార్టీలో ఎందుకు సపోర్ట్ చేయరు? అసలు సపోర్ట్ చేయడానికంటే అక్కడ పార్టీలు అక్కడ నాయకత్వాలు చేసేటటువంటి లోపాలు ఉన్నాయి. రాజకీయం చాలా పిరమైంది అనుకోవచ్చా? అంటే డబ్బుతో కూడుకున్నది, రాజకీయం డబ్బుతో కూడుకున్నదేనే కాదు. ఈ ప్రాంతీయ పార్టీలు అగ్రవర్ణ పార్టీలు తప్పకుండా అలాంటి పార్టీలు మనలోకి రానివ్వవు కదా. లేదండి, ఇప్పుడు ప్రయోగం చేశారు ఉత్తరప్రదేశ్ లో కాంచీరామ్ ఉన్నప్పుడు ప్రయోగం జరిగింది అక్కడ ఒక్కసారి. ఆ కాలంలో ఈ కాలంలో ప్రయోగాలు ఫలించట్లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పార్టీ పావులుగా వాడుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉందండి. ఇక్కడ ఏంటంటే దళితులు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పక్షాన ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ ఓట్లు సరిపోతాయి. అవి డెఫినెట్ గా గెలవబోతున్నాం. వై నాట్ 175? నిన్నటి పేపర్లో వైశ్యులు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని మనకు ఆయా పార్టీలు తక్కువ ఆదాయం ఇస్తాయి, మన నిష్పత్తి ప్రకారంగా సీట్లు కావాలని డిమాండ్ చేయాలంటున్నారు. కానీ బీసీలు గాని ఎస్సీలు గాని ఆ నినాదము ఇంకా వీళ్ళలో ఎప్పుడు చైతన్యం వస్తుంది సార్? ఇక్కడ రాబోయే రోజుల్లో రావచ్చేమో. ఇప్పుడు మనకు ఈ రోజు పేపర్ ముచ్చటేది. అవునండి, ఇప్పుడు వైశ్యులకి మేము తగిన ప్రాధాన్యత ఇచ్చింది 3 ఇచ్చారు, టీడీపీ 2 ఇచ్చారు, జనసేన అసలు ఇవ్వలేదు. మేము ఎక్కువ సీట్లు ఇచ్చాము, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ బీసీలలో ఎస్సీలలో ఎప్పుడు రావాలంటున్నాను నా ప్రశ్న. ఇక్కడ రాబోయే రోజుల్లో రావచ్చాము. ఇప్పుడు సముచితమైనటువంటి న్యాయం, ఇప్పుడు సామాజిక న్యాయ పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అంటే ఏ బలంతో మీరు వై నాట్ 175 అంటున్నారు? ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ మీరు కిందకు పోయి చూస్తే తెలుస్తుంది. కింద ఎవరైతే కింద దళిత వాడల్లో గిరిజన తండాల్లో ఉన్నటువంటి జనాలను అడిగితే, బీసీ కాలనీలో ఉన్నటువంటి జనాలను అడిగితే మేనిఫెస్టో పూర్తి ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మీరు ఏదో మసిపూసి మారేడుగా చేయాలనుకొని మీడియాను అడ్డం పెట్టుకొని రకరకాల పేపర్లు అడ్డం పెట్టుకొని విచిత్రమైన ప్రచారం చేస్తున్నారు. అది ఎవరికి ఉపయోగం అండి? సార్ ఏ ధీమా ఉందని మీరు వై నాట్ 175? అసలు ఏంది ఈ 175? ఇది సాధ్యమేనా? అవును కదండి. ఇప్పుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మీ కుటుంబానికి మేలు జరిగితేనే నాకు ఓటేయండి. మొత్తం ఇంప్లిమెంట్ అయిందా? 99% ఇంప్లిమెంట్ అయింది. కాబట్టి ఆ మాట మాట తప్పడు మరి తిప్పడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఆసరా అన్నాం, చేయొద్దు అన్నాం, ఇంప్లిమెంట్ చేసేవా లేదా? మేము మీరు అన్నారు డాక్టర్ రుణమాఫీ అన్నారు, చేశారా? మహిళా సాధికారత అన్నారు, చేశారా? వ్యవసాయానికి చేశారా? మీరు చేస్తే మీరు అడగండి, దమ్ముంది. నేను చేశాను, మార్పు చేశాను, నా కోటే మరి చంద్రబాబు నాయుడు గారిని అడగమనండి. ఏమని అడగాలి? నేను మేలు చేస్తే నా కోట ఏమని అడగమనండి. ప్రతిపక్ష పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ బీజేపీని కానీ మేము ఇంప్లిమెంట్ చేశాం, జనసేన కానీ ఏదైతే కూటమి ఉందో మేము ఈ రాష్ట్రానికి మేలు చేశాం, అందుకే మా కోటి ఉంది. మేము విభజన హామీలు నెరవేర్చాం. బీజేపీ చెప్పాలి, చంద్రబాబు చెప్పాలి. బీజేపీ ఏమో మేము గత ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశానికి మేలు చేస్తే అడగాలి. వాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు జాతి విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి మొత్తం పీరియడ్ లో 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 5 ఏళ్ళు మొదటి ముఖ్యమంత్రి. నేను ఈ మేలు చేశాను, మేలు చేస్తున్నా అడగండి. మీ ముఖ్యమంత్రి ఇది మీ ప్రత్యర్థికి ఏం సవాల్ విసిరబోతున్నారు సార్? నేను స్థానికుడిని, స్థానికేతరుడు మాత్రం కావద్దా సార్? స్థానికేతరుడు అసలు ఇక్కడ కనీసం ఎల్లలు తెలియవు, సమస్యలు తెలియవు, ఒక విధానం లేదు. ఇక్కడ లోకల్ గా ఆయన ప్రక్కన ఉన్నటువంటి నాయకులు తెలుసుకుంటాడు.
ఆయన నాయకులను అడగమనండి. స్వామిదాసు ఎంత నిజాయితీగా పనిచేశాడో 30 సంవత్సరాలు ఆయన పక్కన ఉన్న నాయకులను అడగమనండి. స్వామిదాసు నిజాయితీ పనులు అయితేనే స్వామిదాసు కోటేయండి. అక్కడనేమో మా కుటుంబానికి మేలు జరుగుతానే ఓటేమనేమో జగన్ అంటున్నారు. స్వామిదాసు నిజాయితీ పనులు చిత్తశుద్ధితో ఓటేయాలి. ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తాడని పూర్తి విశ్వాసం ఉంటేనే నాకు ఓటేయండి. నా మీద ప్రజల విశ్వాసం ఉంది. మీరు మీ ఓటర్స్ కు, కార్యకర్తలకు, మీ నాయకులకు ఏమి హామీ ఇవ్వబోతున్నారు సార్? ఈ తిరువూరు నియోజకవర్గ స్థానికుడిని, తాతల తండ్రుల నుంచి ఇక్కడ జీవించే వాళ్ళం, మీ అందరికీ పరిచయస్తున్నాం. నేను స్వామిదాస్ అనేవాడు 30 సంవత్సరాల నుంచి మీ అందరికీ నోట్లో నాలుకలాగా ఉన్నటువంటి వ్యక్తి. అది అపోజిషన్ లో కావచ్చు, ప్రతి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఎప్పుడు కూడా నేను మీ అందరితో కలిసిమెలిసి జీవించిన వాడిని. కాబట్టి నేను ఈ ప్రాంతానికి, నేను పుట్టినటువంటి గడ్డకి సేవ చేసే అవకాశం నాకు కల్పించండి. నా జీవిత చరమాంకం వరకు కూడా ఇక్కడే ఉంటాను. ఇక్కడే సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి లాయల్ గా ఉంటాను. ఈ పేదరిక నిర్మూలన కోసం, అంబేద్కరిజం ఏదైతే ఇంప్లిమెంటేషన్ కోసం, పేద ప్రజల అప్లిప్మెంట్ కోసం నా వంతు కృషి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నేను చేస్తానని చెప్పి మీ అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. నాకు ఓటేయండి, ఫ్యాన్ గుర్తు కోటేయండి జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా కేసీఆర్ నాని గారు ఇక్కడ పార్లమెంట్ పోటీ చేస్తున్నారు. వారికి ఒక ఓటు, నాకు ఒక ఓటు. 130 సార్లు బటన్ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2 బటన్లు నొక్కండి మా కోసం. దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాక్సిమం స్వామిదాస్ గారి నుండి అయితే పూర్తి సమాచారం ఈ తిరువూరు ప్రజల కొరకు అయితే అందించగలుగుతున్నామని నేను భావిస్తాను. అట్ ద సేమ్ టైం మేము కూడా ఒక అంశాన్ని మీ తెర మీదకి తీసుకొస్తున్నాము. 17 దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి. అది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ 17 దఫాలలో అందులో అందరి పాత్ర ఉంది. ఇంకా కూడా ఈ ఓటు చాలా ఎన్నికలు అంటేనే పిరమైనవి. ఓటు అంటేనే కొనేవారు ఉన్నారు, ఓటు అంటేనే అమ్ముకునేవారు ఉన్నారు. ఇది సూటిగా మా ఓటరు సోదరులకు, సోదరమణులకు ఇది కాదు, ఇది ఒక రోజుది చేదాపడము. మీకు అధికారం ఉంది, మీ అధికారాన్ని మీరు ఓటేస్తే మీ పైన వారిపోయి మీ పిల్లల భవిష్యత్తు కొరకు చట్టసభలో చట్టాలు చేసేటువంటి ఎలక్షన్స్ ఇవి. కాబట్టి ఇది ఒక రోజుది. ఈ 17 దఫాలుగా మీ తాతలు ఓట్లేశారు మీ తండ్రుల కొరకు, మీ తండ్రులు ఓట్లేశారు మీ కొరకు, మీరు కూడా ఓట్లు వేశారు, వేయబోతున్నారు మీ పిల్లల కొరకు. ఇది కాదు, ఇది కావాలి అంటే మీ ఆర్థిక స్థితిగతులను మీరు ఇంకొకరికి సాకారం చేసే విధంగా ఇది ఒకటే చెయ్యి, ఇటుంది ఇటుంది. సో కాబట్టి ఇది కావాలా, ఇలా ఉండేటువంటి మీ ఆర్థిక స్థితిగతులను మార్చే విధంగా నాయకులు కావాలా. అది ఏ పార్టీ అయినా నిర్ణయం మాత్రం మీది. నమస్కారం.